కంపెనీ ఏంటనేది కంపెనీ గురించి మనం ఎంచుకునే ప్రాసెస్లో, అలాగే ఎంచుకున్న తర్వాత కంపెనీలో మనం చేసే వర్క్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా చేయగలము అనేది కూడా ఆలోచన చేయాలి. ఏ ఏ విధానం ఎంచుకున్నా కానీ దానికంటే ఒక నియమం ఉంటుంది. మరి దాని ప్రకారమే మనం వర్క్ చేసుకుంటే ఇక్కడ సక్సెస్ అవుతాము. మరి ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ నియమాలు చూస్తున్నట్లయితే, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ముందు మనం ఏం తెలుసుకోవాలి, ఏంటి ఆ విషయాలు ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ ముందు మన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎలాంటి ఆలోచనతో మనం ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలనేది కావచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకున్న తర్వాత అక్కడ కమిట్మెంట్ వర్క్ చేసే ప్రాసెస్ లో ఎలాంటి విధానం అనేది ఇక్కడ మనకి ఉంటుంది అనేది మనం ఈరోజు క్లారిటీ తీసుకుందాము. నెట్వర్క్ మార్కెటింగ్ ముందు, అలాగే ఎంచుకున్న తర్వాత మనం చేయబోయే వర్క్ నెట్వర్క్ మార్కెటింగ్, వీటి గురించి మనం క్లారిటీ తీసుకుందాము. మరి నెట్వర్క్ మార్కెటింగ్ ముందు అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ని మనం ఎందుకు ఎంచుకోవాలి, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలి? ఈరోజు జాబ్ చేస్తున్నాము, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాము, వ్యవసాయం చేస్తున్నాం, రోజువారీ కూలికి వెళ్తున్నాం. ఎవరి ఆలోచనలకు తగ్గట్టు, ఎవరి అవకాశాలకు తగ్గట్టు, ఎవరికి ఒక అర్హతకు తగ్గట్టు ఇక్కడ ఎంతో కొంత సంపాదిస్తూనే ఉన్నారు. ఎవరు అయితే ఊరికే లేరు. మరి ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ ని మనం ఎందుకు ఎంచుకోవాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకునే ముందు మనం ఒక ఆలోచన ఎలా ఉంటుందంటే, చాలా మందికి ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. బై పక్కన టీచర్గా వెళ్ళే విధానం చూసి, ఆ వర్క్ ను చూసి నాకు వచ్చే ఇన్కమ్ డిస్కస్ అంటే ఆలోచన చేశాను. నేను చేసే వర్క్ కి నాకు వచ్చే ఇన్కమ్ కి, మరి నేను అక్కడ పడుతున్న కష్టానికి అక్కడ నాకైతే సాటిస్ఫై అనిపించలేదు. సో దీనికన్నా బెటర్ గా ఇంకేముంటుంది అని చెప్పి ఆలోచన చేసి నాకు నెట్వర్క్ మార్కెటింగ్ ప్రయత్నం చేద్దాము అని ఆలోచన చేశాను. మరి ఇక్కడ చాలా మంది వస్తున్న శాలరీ సరిపోక సెకండ్ ఇన్కమ్ గా ఎంచుకోవడము, లేకుంటే ఇప్పుడు ఇక్కడ పడుతున్న బయట మనం ఎంచుకుని చేసే వర్క్ లో, అది వ్యవసాయం అయినా కావచ్చు, లేదా జాబ్ అయినా కావచ్చు, లేదా మనకి సెల్ఫ్ ఎంప్లాయ్ అంటాం, చేతి వృత్తుల ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు, సంథింగ్ ఇలా వర్క్ చేసే ప్రాసెస్ లో దానికంటే బెటర్ గా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకునే విధానంలో పడే కష్టాన్ని కావచ్చు, మనం తీసుకుంటున్న ఆదాయాన్ని కావచ్చు, అలాగే టైం ఫ్రీడమ్ కావచ్చు. మనకి ఒక పండగ సంవత్సరం మొత్తం జాబ్ చేస్తే ఏదో ఒక పండగకి మనకు బోనస్ లాగా ఇస్తారు. సంవత్సరం మొత్తం కష్టపడిన శాలరీని మనం ఆశించేదానికంటే ఆ వచ్చే ఎక్స్ట్రా బోనస్ ని బాగా హ్యాపీగా తీసుకోవడం కావచ్చు, లేదంటే దానికోసం వెయిట్ చేయడం కావచ్చు. ఎగ్జైట్మెంట్ తోటి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత బోనస్ వస్తుంది, ఈ బోనస్ తో నేను అది చేయాలి ఇది చేయాలని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు, దానికి తగ్గట్లుగా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. సంవత్సరం మొత్తం కష్టపడితే వచ్చే ఒక నెలలో వచ్చే ఒక 1%, 2% బోనస్ కే మనం అంత వెయిట్ చేశాము, అంత ఆలోచన చేశాము. మరి ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఎంచుకున్నట్లయితే ఒకసారి ఆలోచన చేయండి. మనము కష్టపడిన దానికి తగ్గ ప్రతిఫలం తీసుకోవచ్చు. ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి అనుభవం అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. అది ఆడవాళ్ళ మగవాళ్ళని చూడాల్సిన అవసరం లేదు. పెట్టుబడి లేని వ్యాపారం, ఒక పెట్టుబడి లేని వ్యాపారం కాబట్టి మనము నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకోవాలి. పెట్టుబడి పెట్టి జాయిన్ అయ్యి ఏదో అనవసరమైన మనకి ప్రొడక్ట్ కంపెనీ అని చెప్పి వాటి గురించి చెప్పి ఇవన్నీ ఆలోచన చేయొద్దు. ఒకటే చెప్తున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు ఒకవేళ నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా పరిచయం అయ్యి ఉంటే ఆ అనుభవంతో ఒక్కసారి ఈ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ అనే కంపెనీని ఎనలైజ్ చేయండి. వాటికి వీటికి కంపేర్ చేయండి. అసలు ఏమీ తెలీదు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనకేమన్నా రిస్క్ ఉందా లేదని అది ఆలోచించేయండి. ఒక మంచి కంపెనీనా కాదా అనేది ఆలోచన చేయండి. ఎప్పుడు మనకి ఒక మంచి కంపెనీనా కాదా అనేది తెలిసిద్ది? పెట్టుబడి పెట్టకుండా అవసరానికి తగ్గట్టు కొనుక్కుంటూ నచ్చిన టైంలో చేసుకుంటూ, అనుభవం లేకపోయినా మరి క్వాలిఫికేషన్ లేకపోయినా వర్క్ చేసుకోవడానికి ఇచ్చే ఆపర్చునిటీ ఉంటుంది చూడండి, దానికి మనము సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే నాకు అసలు ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగే తెలియదు, కానీ వెస్టేజ్ గురించి పరిచయం చేసినప్పుడు నేను ఆలోచించింది ఒకటే, నేనైతే రూపాయి ఎక్కడ పెట్టేది లేదు. ఒకవేళ నేను ఎవరికైనా ఒకరికి వెళ్ళి చెప్తే అక్కడ వాళ్ళ చేత కూడా ఒక రూపాయి పెట్టించేది లేదు. నాకు నచ్చిన ప్రొడక్ట్ పరిచయం చేయడానికి కానీ, ప్రొడక్ట్ గురించి మాట్లాడడానికి కానీ ఎక్కడైనా కానీ రిస్క్ ఉందేమో ఒకసారి ఆలోచన చేయండి. సొంతగా నిర్ణయం తీసుకొని ఇందులో టీం లీడ్ చేసుకోవడానికి, ఇండివిజువల్ లీడర్ గా నిలబడటానికి
కొంతమందిని అసోసియేషన్ లాగా ఒక ట్రస్ట్ లాగా టీమ్ ని ముందుకు నడిపించడానికి అవకాశం ఉంటుంది. నాయకుల్లా కనపడతావు. మరి ఇక్కడ సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే సరి అయిన కంపెనీ. మనం ఈరోజు కంపెనీని ఎంచుకునే ప్రాసెస్ లో నేను ఆ పలానా కంపెనీ చేశాను, ఈ కంపెనీ చేశాను,